చిత్తూరు జిల్లా పలమనేరు ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు ఈ మైక్ ఇప్పుడు వస్తుందా? ఓకే, మీ భయానికి మైక్ కూడా వచ్చింది. మళ్ళీ అక్కడే తమ్ముళ్ళు కనపడొస్తుందా? హుషారుగా ఉన్నారా తమ్ముళ్ళు? ఇక్కడోళ్ళు హుషారుగా ఉన్నారా? లాస్ట్ లో మీరేంటి తమ్ముళ్ళు? ఏమమ్మా మీరేంటి? అందరి నీవాలో నీళ్లు వచ్చాయా లేదా? మనకు వచ్చాయా నీళ్లు? ఎవరికి ఓటేయాల తమ్ముళ్ళు మీరందరూ? సైకిల్ గుర్తుగా అవునా కాదా? నేను అడుగుతున్నా, కృష్ణా జలాలు నీళ్లు తాగేవాళ్లు సైకిల్కే ఓటేయాలి. అమర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యే గెలిపించాలి. శివప్రసాద్ని ఎంపీగా గెలిపించాలి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను. తమిళలో మీరు మైక్ లాగేస్తున్నారు, మైక్ లాగేశారు, ఏమీ చేయలేం. మీ దెబ్బకు మైక్ పోయింది, గొంతు పోయింది. కాళాస్తిలో మీటింగ్ ఉంది, తిరుపతిలో మీటింగ్ ఉంది, 5 నిమిషాలే టైం ఉంది. ఇప్పుడు వినిపిస్తా ఉందా? ఈరోజు పలమనేరుకి ఒక రెవెన్యూ డివిజన్ కావాలన్నారు. తప్పకుండా రెవెన్యూ డివిజన్ శాంక్షన్ చేపిస్తున్నాను. అదే మరి పెద్ద చెరువు సుందరీకరణ 25 కోట్లు కావాలి, అది కూడా శాంక్షన్ చేస్తున్నాను. క్రిస్టియన్స్ కి ఒక చర్చికి 2 కోట్లు కావాలి, అది కూడా శాంక్షన్ చేస్తాం. క్యాటిల్ ఫామ్ దగ్గర 33 ఎకరాల్లో ఇంటిగ్రేట్ మార్కెట్ యార్డ్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, కోల్డ్ చైన్ కానీ 20 కోట్ల రూపాయలతో ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం. గంగన్న శిరస్సు త్రాగునీటి పథకం 39 కోట్లు. టౌన్కి ఎప్పుడూ నీళ్లు తిరగజేస్తాను, అనునిత్యం నీళ్లు ఇస్తాం. ఏరియా ఆసుపత్రి 150 పడకలతో శాంక్షన్ చేస్తాం. ఏనుగుల దాడి నుంచి పంట నష్టం, ప్రాణ నష్టానికి పరిహారం పెంచుతాం, ఆదుకుంటాం. గంగవరం మండలంలో ఐటీ కళాశాల ఇస్తాం. పెదపంజాని మండలంలో 100 నీవాకి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మొత్తం నీళ్లు ఇస్తాను. పెదపంజానిలో జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం. తమిళలో మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. 5 ఏళ్ల పరిపాలన వల్ల మీరు ఆనందంగా ఉన్నారా? చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తామంటూ ఆనందంగా ఉంటే, ఇప్పుడు పోరాటం మనకు టీఆర్ఎస్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు. కేసీఆర్
మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. కేసీఆర్ రా, మా పలమనేరులో చూడు, మా పౌరుషాన్ని చూడు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని గట్టిగా పోరాటానికి సిద్ధమా మీరు? నమ్మకమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటేస్తే అది కేసీఆర్ గెలుపు. కేసీఆర్ మనకు అన్యాయం చేశాడు, అవునా లేదా? 60 సంవత్సరాల కష్టాన్ని దోచుకుని మనల్ని అవమానంతో పంపించారు తమ్ముళ్ళు. ఆ కసి రగిలిపోవాలి. అందుకే అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు పార్టీ. నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నారు. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కేసి బీజేపీకి ఓటేసినట్టే. మీకు రక్షణ ఉండదు. నేను అండగా ఉంటా. అన్ని పనులు నేనే చేస్తా. మైనారిటీ కాపాడుకుంటా. నరేంద్ర మోడీ పైన పోరాడుతానని మరొకసారి హామీ ఇస్తున్నా. కుప్పంలో 75,000తో గెలిపిస్తున్నారు. పలమనేరులో ఎన్ని ఓట్లతో గెలిపిస్తారు మీరు? 1,00,000. నమ్మకమేనా? నమ్మకమేనని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు? ఆడబిడ్డలు ఎక్కుండే తమ్ముళ్ళు అందరిని అడుగుతున్నా. పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నీళ్లు ఇస్తా, ఇండస్ట్రీ తెస్తా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా, అన్ని పనులు చేస్తా, ఒక ఆదర్శ జిల్లాగా చేస్తా. 2 పార్లమెంట్లు, 14 అసెంబ్లీలు గెలిపించాలి. మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మీ ఉత్సాహం చూశాను. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున అభిమానం నా జీవితంలో చూడలేదు. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నేను ఒక సైనికుణ్ణి. మీ హక్కుల కోసం పోరాడుతా, న్యాయం చేపిస్తా, మీ ఆత్మగౌరవాన్ని నిలబెడతా. నన్ను ఆశీర్వదిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల యుద్ధానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊర్లు ఓటు కావాలి, గ్రామాలు ఓటు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో కాంగ్రెస్ పార్టీకి ఏమైందో అదే కావాలి. అందుకే అరిస్తే గొంతు పోతుంది, ఓపిక లేదు. ఇంకా 10 రోజులు టైం ఉంది. నేను అడుగుతున్నా, పోరాటానికి సిద్ధంగా ఉన్నారా మీరు? చూపేయండి పోరాటాన్ని. నమ్మకమేనా మీరు? మిద్దిపైన ఉండేవాళ్ళు, అక్కడుండేవాళ్ళు తమ్ముళ్ళు, మీరు వెనకాలండే తమ్ముళ్ళు, ఖబర్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని మా జోలుకు వస్తే వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. తిరుపతి కాళహస్తి జ్ఞాపకం వస్తా ఉంది. నేను అడుగుతున్నా, మీ ఓటు అంటే సైకిల్ని గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు.
అయ్యలారా మీ ఓటు. తమిళలో ఇక్కడ బోస్ ఉన్నారు, ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మీటింగ్ ద్వారా ఆయన గౌరవిస్తాను, న్యాయం చేస్తాను. టీటీడీ బోర్డులో కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఎమ్మెల్సీ కావాలన్నా ఇస్తాను. ఆయన కూడా ఈ గౌరవాన్ని తీసుకొని పూర్తిగా సహకరించాలని ఈ మీటింగ్ ద్వారా ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు, అభినందనలు. జై హింద్, జై తెలుగుదేశం.